వైద్య రంగంలో సుమారు 36 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో వైద్య సేవలను అందించి ఎంతో మందికి సేవను అందించి వారి ఆనందంలో తాను భాగస్వామి కావడం ఎంతో సంతృప్తిని కలిగించిందని డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం పేర్కొన్నారు. తాను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గాను అక్కడ నుండి వైద్య విద్య సంచాలకులుగా బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. ఈ రెండూ రాష్ట్రంలో ప్రధానమైనవేనని వాటికి ఎటువంటి మచ్చ తీసుకురాకుండా అన్ని విభాగాలకు చెందిన వారితో సమన్వయంగా కలిసి నిర్వహించానన్నారు. సోమవారం రాత్రి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆడిటోరియంలో డిఎంఈగా పదవీ విరమణ చేసిన నరసింహం దంపతులకు ఘన సన్మానం, వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ వైద్య వృత్తి ద్వారా ఎంతో మంది ఉన్నత స్థానంలో రాణించారని, అదే స్ఫూర్తిగా తాను ఈ రంగాన్ని ఎంచుకున్నానన్నారు. తాను నిర్వహించిన సేవలను నిరంతరం గుర్తుంచుకుని అదే ఒరవడితో శేష జీవితం కొనసాగించారనే అభిప్రాయాన్ని నరసింహం వ్యక్తం చేశారు. అనంతరం నరసింహం దంపతులకు ఘన సన్మానం నిర్వహించారు. పదవీ విరమణ చేసిన అందరికీ అందుబాటులో ఉంటానని నరసింహం చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ ఏ విష్ణువర్ధన్, వైద్యులు వై నాగేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్ నారాయణ, ఎంవి ఆనంద్, శ్రీనివాసన్, పివి బుద్ధ, బి బాబ్జీ, కృష్ణంరాజు, పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డి హేమలత, విజయనగరం కళాశాల దేవి మాధవి, జిఎస్ మూర్తి, ఏఎస్ కామేశ్వరరావు, డిఎంహెచ్ఓ నరసింహనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాలేజీలో 35 ఇయర్స్ వేరియస్ కేటగిరీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, డిఎంఏగా కూడా పనిచేసి ఈ కాలేజీకి సేవలు అందించింది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నేను ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడే రిటైర్ అవ్వడానికి నా సహోద్యోగులకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి అరవింద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కండక్ట్ చేసి ఒక అకాడమిక్ ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ రంగరాయ మెడికల్ కాలేజ్లో క్రియేట్ చేశారు. ఎంఆర్యూలో కూడా అనేక రీసెర్చ్ యాక్టివిటీస్ సార్ టెన్యూర్లోనే జరిగినాయి. అలాగే గర్ల్స్ హాస్టల్లోనూ బాయ్స్ హాస్టల్లోనూ అనేక ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. తర్వాత ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఎంటైర్ కాలేజీలోనూ అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్లో కూడా సార్ హయాంలోనే జరిగినాయి. ఎక్విప్మెంట్ 3.6 crores తోటి ఆడిటోరియం డెవలప్మెంట్ కూడా సార్ విశేషమైన కృషి చేశారు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో సార్ చాలా కష్టపడ్డారు. అనేక శ్రమలు ఒత్తిళ్లకు లోనైనా కూడా అధిగమించి ఈ 2.5 సంవత్సరాలు ప్రిన్సిపాల్గాను అలాగే వైస్ ఛాన్సలర్గాను తర్వాత డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గాను మూడు పోస్టులకి పూర్తి న్యాయం చేకూర్చారు సార్. ఐ విష్ సార్ హ్యాపీ పీస్ఫుల్ రిటైర్డ్ లైఫ్.